గుసగుసల బావి. ప్రతి గుసగుసలో ఒక రహస్యం దాగి ఉంది. అది ఒక అందమైన పల్లె. దాని పేరు సారంగపురం. అక్కడ ఊరి చుట్టూ పచ్చని పొలాలు దృశ్యమిచ్చేవి. పగలు ఆ గ్రామం స్వర్గంలా మెరిసేది. 100 ఏళ్ల నుంచి ఎండిపోయిన ఒక బావి ఉంది. పగలు అది సాధారణ బావిలా కనిపిస్తుంది. కాని రాత్రైతే ఆ ఊరు మరో రూపం దాల్చేది. నిశ్శబ్దం కమ్మేసి దూరంలో ఉన్న గుసగుసల బావి నుంచి భయంకర శబ్దాలు వినిపించేవి. ఆ గుసగుసలు మనుషుల పేర్లను పిలుస్తాయి. పేరు విన్నవాడు సమాధానమిస్తే మరుసటి రోజు తిరిగి కనిపించడు అని ఊరంతా భయపడేది. ఒకరోజు ఉదయాన్నే చాటింపు వేసేస్తూ, ఊరిల్లోని పెద్దవాళ్లందరూ ఇప్పుడే తీర్పు చెట్టు దగ్గరికి రండి, వెంటనే రండి, ఆలస్యం చెయ్యకండి. ఊరి చివరి వరకు చెప్పాడు. గ్రామపెద్ద పిలుపు విని ఒక్కొక్కరుగా తీర్పు చెట్టు వైపు కదిలారు. అందరూ చెట్టు దగ్గర సమవేశమయ్యారు. సోమయ్య, ఎందుకు గ్రామపెద్ద రాఘవయ్య అందరినీ ఇక్కడికి పిలిచాడంటావ్? నిన్న రాత్రి శివపేరు బావిలోంచి వినిపించిందట. ఈ ఉదయం అతను కనిపించడం లేదు. ఎప్పుడైతే ఎవరైనా బావి దగ్గరికి వెళతారో వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. నమస్కారం. రాత్రినుంచి శివ కనిపించటం లేదట. దానికి బావే కారణమని అనుకుంటున్నాం. అందుకే అందరూ బాగా వినండి. ఆ బావి శాపగ్రస్తం. ఎవరూ దాని దగ్గరికి అడుగు పెట్టకూడదు. ఆ పల్లెలో భయం ఒక నీడలా ప్రజల మనస్సుల్లో కూర్చుంది. రాము అనే చిన్న పిల్లవాడు ఆడుకుంటూ గ్రామం చివరలో ఉన్న బావి దగ్గరికి వెళ్తాడు. రాము, దగ్గరికి రా. ఎవరు అక్కడ? నా పేరు ఎందుకు పిలుస్తున్నారు? చాలా రోజులుగా నీకోసం ఎదురు చూస్తున్నాను. లోపల చూడురా. అయ్యో, నా కొడుకు రామూ! నిన్న రాత్రి పొలం దగ్గర నీళ్లు పెట్టడానికి వెళ్లాను. ఉదయం వచ్చేసరికి నా రాము కనబడ్డం లేదు. అత్తయ్యా, నేను నిన్న రాత్రి రామును ఊరి చివరికి వెళుతుంటే చూశాను. అయ్యో లతా, అదే నిజమైతే నా రాము బావి దగ్గరికి వెళ్లాడా? అవును, ఇదే ఊరి బావి. చాలామందిని మింగేసింది. రాము కూడా బావికే బలైపోయాడనుకుంటా. అయ్యో నా రాము! అందుకే నా నిన్న కొడుకు! నేను అందర్నీ పిలిచా. ఈ బావి మనుషులను మాయం చేస్తోంది. కానీ మీరు నమ్మలేదే, ఇప్పుడు రాము కూడా పోయాడు. రాఘవయ్య గారు, బావి మనుషుల్ని మింగేస్తోందన్నది కేవలం వదంతి. బావి ఒకటి మాంత్రికమో దెయ్యమో కాదండి. ఎవరైనా జారిపడికే అది ప్రమాదం. కాని దాన్ని మాయం అంటామంటే ఊరంతా భయపడిపోతుంది. ఇలాంటివి ఫేక్ స్టోరీస్, నిజం కాదు. నువ్వు చెబుతున్నది నిజమే కావచ్చు. కాని చెప్పు చూద్దాం, బావి దగ్గరకు వెళ్లినవాళ్లు ఒక్కరైనా తిరిగి సజీవంగా వచ్చారా? ఊరివాళ్లంతా భయంతో వణికిపోతున్నారు. నువ్వు ఫేక్ అంటావు, కాని బావి చుట్టూ జరుగుతున్న నిజాలు ఎలా అర్థం చేసుకోవాలి? బావి మనుషులను మాయం చేస్తుందని మీరు నమ్ముతున్నారా? నేను ఆ రహస్యం రేపటికి బయటపెడతాను. లేదంటే నన్ను రమణ అని పిలవకండి. రమణా, అది ప్రాణాలతో ఆట. నిజం కోసం ప్రాణం పోయినా సరే ఈ రహస్యాన్ని తేల్చకపోతే ఈ గ్రామం ఎప్పటికీ భయంతో బతికేస్తుంది. రమణ బావి దగ్గరకు బయలుదేరతాడు. అతని వదిన అతన్ని ఆపాలని ప్రయత్నిస్తుంది. రమణా, ఎక్కడికి వెళుతావు? బావి దగ్గరికి వెళ్లకు. ఊరివాళ్లందరూ భయపడుతున్నారు. అక్కడికి వెళ్లిన వాళ్లెవరూ తిరిగి రాలేదు. ఇప్పటికే నీ అన్నయ్యను రామును పోగొట్టుకున్నాను. ఇక నిన్ను కూడా పోగొట్టుకోలేను రమణా. దయచేసి విను, నువ్వు వెళ్లకు. ఆ బావి దగ్గర ఏదో దయ్యం ఉంది. అది మనుషుల్ని మింగేస్తోంది. వదినమ్మా, నువ్వు భయపడకు. నేను రాముణ్ణి తీసుకొస్తాను. ఇప్పటికే అన్నయ్యను పోగొట్టుకున్నాను. ఇక ఇప్పుడు రాముణ్ణి కూడా నేను పోగొట్టుకోలేను. ఇక నేను కూర్చొని చూడలేను. నువ్వు భయపడకు. నేను తప్పక రాముతో తిరిగి వస్తాను. రాము నెమ్మదిగా బావి దగ్గరకు వెళుతాడు. రమణా, రమణా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. ఎవరు నువ్వు? ఎందుకు మా ఊరి మనుషుల్ని మాయం చేస్తున్నావు? నేనా? అది శివనీడ. నీకు ఇంకా అర్థం కాలేదా రమణ? ఈ బావి పాతది కాదు. నేను వేసిన ఉచ్చం ప్రజలను భయపెట్టి ఇక్కడికి రాకుండా చేసి ఈ భూమిని నా అధీనంలోకి తెచ్చుకోవాలని అనుకున్నా. నీ దుష్ట నాటకం ఇవాల్టితో ముగిసింది.
నన్ను క్షమించు రమణ. ఊరి పెద్ద రాఘవయ్య గారు చెప్పినట్టు నేను చేశాను. లోభం నన్ను కమ్మేసింది, కాని ఇక సహించలేను. నన్ను వదిలేయ్. నీ రాము ఎక్కడ ఉన్నాడో నేను చూపిస్తాను. ఇద్దరూ కలిసి రాము దగ్గరకు వెళతారు. రాము రమణన్ చూడగానే ఆనందంతో పరిగెత్తి వచ్చి, బాబాయ్, నాకు చాలా భయం వేసింది. నిన్నిక చూడనని అనుకున్నాను. భయం కేవలం మనసులోనిదే, కాని ధైర్యం ఉంటే చీకటి వెనక్కి తగ్గిపోతుంది. గుసగుసల బావి రహస్యం బయటపడింది. నిజం గెలిచింది.